హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో అందరు ఇలా ఉన్నారు, మేము కూడా బాగున్నాం. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి సండే స్పెషల్ వీడియో అన్నమాట. సో ఇగో లక్కీ కూడా టీ తాగేసి ఫ్రెష్ అప్ అయిపోయింది. ఇద్దరం కూడా ఫ్రెష్ అప్ అయి ఇల్లంతా కూడా మంచిగా క్లీన్ చేసుకొని మాప్ వేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే ఇగో టిఫిన్ అన్నమాట. ఈరోజు టిఫిన్ అయితే ఇంకా సో ఉన్నది ఇద్దరము, ఇంకా ఇవన్నీ పనులు చేసే వరకు లేట్ అవుతుందంటే ఇంకా మా వారైతే ఇక బయట నుంచి ఈరోజు టిఫిన్ తీసుకొచ్చారు. ఎప్పుడొకసారి అప్పుడప్పుడు ఏం టిఫిన్స్ ఏం చాలా తక్కువ అనమాట. ఎప్పుడన్నా సండేనో ఏదన్నా పని లేట్ అవ్వడం వల్ల మేబీ దానివల్ల తప్పితే ఇంకా మ్యాక్సిమం అయితే బయట నుంచి ఏం తెచ్చుకోము. సో ఇది లక్కీ అయితే ఫ్రెష్ అప్ అయి టిఫిన్ చేయడానికి రెడీగా ఉంది. అండ్ ఇంకా ఇవాళ స్పెషల్ అయితే ఎక్కువ ఆల్మోస్ట్ పాపకి ఏం పెట్టాం, ఇడ్లీ అన్నమాట. ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది బయట నుంచి ఏదన్నా తెస్తామా అంటే ఇడ్లీనే. ఇంకా నేను కొంచెం బోండా అవి ఇవి ధీరజ్ ఉంటే ఎక్కువ, కానీ ఒకటి ఇడ్లీ అండ్ ఇంకోటి బోండా బజ్జీ, మైసూర్ బజ్జీ కూడా తీసుకొచ్చింది. బట్ అది మైదా కాబట్టి లక్కీకి పెట్టను, లక్కీకి ఓన్లీ ఇడ్లీని అన్నమాట. ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇది ఇవాళ. ఫస్ట్ అయితే లక్కీకి తినిపించిన తర్వాత నేను అండ్ ఇవాళ స్పెషల్ ఒకేసారి తీసుకొచ్చి మా ఆయన కూడా టిఫిన్ తీసుకొచ్చి ఎట్ ద సేమ్ టైం ఇంకా మటన్ కూడా ఇచ్చేసిపోయింది అన్నమాట. మటన్ ప్రిపరేషన్ చేయాలి టిఫిన్ చేసిన తర్వాత. ఇంకా నెక్స్ట్ అయితే వంట ప్రిపరేషన్. ఇంకా మటన్ ఎందుకు అంటే సో ఊరు నుంచి అయితే మా అమ్మ వస్తుండే ఇవాళ. సో ఇంట్లో కావాల్సిన సామాన్లు, తనకి ఏమేమో మెడిసిన్స్ అన్నీ తీసుకెళ్ళడానికి వస్తుండు. అందుకనే మటన్ తీసుకొచ్చి కూడా ఇచ్చేసి బయటికి వెళ్ళారు. ఇంకా మా ఆయన బయటికి వెళ్ళొచ్చే వరకు వంట ప్రిపరేషన్ చేయాలి. అది నెక్స్ట్ అయితే ఇగో లక్కీకి అయితే టిఫిన్ పెట్టిన తర్వాత ఇంకా నెక్స్ట్ వంట ప్రిపరేషన్ అన్నమాట. ఇంకా లక్కీ అయితే తినేసి పడుకున్నాగో టీవీ చూస్తూ ఉంది. సో నెక్స్ట్ అయితే ఇగో నేను తింటున్నాను. సో ఒక్కటండి, నేనైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఛానల్ అన్నాక మన లైఫ్లో ఏం జరుగుతుంది, డే ఇన్ మై లైఫ్ అనేది వీడియో చేస్తూ ఉంటాం కదా. కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. నేను అనేది ఒక్కటే అన్నమాట నాకు తెలిసింది. సో ఒకటండి, నచ్చనప్పుడు వీడియోలు చూడొద్దు. సో చూసిన తర్వాత మళ్ళీ కామెంట్ ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు. ఒక్కసారి నచ్చకపోతే స్క్రోల్ చేసేయాలి. మళ్ళీ నచ్చకపోయినా చూసి మళ్ళీ దానికి కామెంట్స్ ఎందుకు పెడతారో నిజంగా నాకైతే అదొక క్వశ్చన్ మార్క్ అన్నమాట. మా వీడియోలు నచ్చినప్పుడు చూడకండి, దాన్ని స్క్రోల్ చేసేసేయండి. నాకు అదే అనిపిస్తుంది, ఎన్నోసార్లు చెప్దాం అనుకుంటాను. సో మళ్ళీ నచ్చకపోయినా చూసి బ్యాడ్ కామెంట్స్ పెట్టి నెగిటివ్ కామెంట్స్ పెడితే ఇంకా నిజంగా నాకు కొన్నిసార్లు చాలా కోపం వస్తుంది. మళ్ళీ ఎట్ ద సేమ్ టైం అలా కామెంట్ పెట్టే వాళ్ళకి మళ్ళీ నాకు నేను నచ్చిన వాళ్ళు కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా, రిప్లై ఇస్తుంటారు కదా. నిజంగా రిప్లైలు చూసైతే ఒక్కొక్కసారి నేను నిజంగా ఎమోషనల్ అయిపోతాను. ఎంత బాగా సపోర్ట్ చేశారా అని చెప్పేసి. నిజంగా వన్స్ అగైన్ అలాంటి వాళ్ళకు కూడా మీరు ఆన్సర్ చేసే నా సబ్స్క్రైబర్స్ కానీ నేను నచ్చే వాళ్ళకి నిజంగా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ చెప్పట్లేదు. సో నేను నచ్చకుండా నెగిటివ్ కామెంట్స్ పెట్టి అలా చెప్పే వాళ్ళకి నిజంగా ఎన్నోసార్లు చెప్తుంటాం, కానీ ఏం చెప్తాను చెప్పండి. ఇంకా కొన్ని అయితే కామెంట్ చూసి ఒక్కోసారి ఏడుపు వస్తుంది. రిప్లై ఇచ్చే వాళ్ళని చూసి నిజంగా అవి ఆనంద బాష్పాలు అంటారు చూసారా, అలా అన్నమాట. వన్స్ ఒకటి నచ్చకపోతే వీడియోలు చూడకండి. కొన్ని నెగిటివ్ కామెంట్స్ పెట్టి బాధ పెట్టకండి. ఆల్రెడీ పీకల్లోతు బాధలో ఉన్న వాళ్ళకి మరింత బాధలు పెట్టకండి, నా రిక్వెస్ట్ అన్నమాట. అదే టిఫిన్ చేయడం అయితే అయిపోయింది, ఇంకా అయిపోయింది. అండ్ ఇంకా మేము ఉంటున్న దగ్గర ప్రజెంట్ అయితే కొంచెం వాటర్ షార్టేజ్ ఉంది. నిజంగా చెప్తున్నాను, వాటర్ అయిపోతాయి. మళ్ళీ అయిపోయింది అనుకోండి, సడన్ గా చేతులు వాష్ చేసుకోవడానికి వాటర్ ఉండట్లేదు. అందుకనే ఇక్కడ ఒక బకెట్ నింపేసి పెట్టుకున్నాను. ఎప్పుడైనా వాటర్ అయిపోయింది అనుకోండి, అప్పటికప్పుడు అంటే గిన్నెలు అట్లీస్ట్ గిన్నెలు తోమడానికన్నా కాకుండా హ్యాండ్ వాష్ చేయడానికన్నా ఉంటుంది అని చెప్పేసి ఒక బకెట్ నింపి పెడుతున్నాను. సో ఎప్పుడైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఇంకా ఆల్మోస్ట్ ఎక్కువ శాతం అయితే అన్ని నైటే తోమేసుకుంటున్నాను. ఇంకా ఈ మధ్య కొంచెం సమ్మర్ కాబట్టి స్కూల్ లేదు కాబట్టి కొంచెం లేజినెస్ వచ్చింది. కానీ మామూలుగా అయితే స్కూల్ ఉన్నప్పుడు అయితే అంతా గిన్నెలు ఇదంతా ప్లాట్ఫామ్ అంతా నైటే క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను. ఇప్పుడైతే ఇగో కర్రీ ప్రిపరేషన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి పాలండి. మేము 2 డేస్కి ఒకసారి 2 లీటర్స్ అలా తీసుకొచ్చుకొని ఇంకా వేడి చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. పాలు, పెరుగు, నెయ్యి అన్నీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. మీకు తెలుసు కదా, ప్రతిదీ కూడా హోమ్ మేడే ఉంటుంది ఇంట్లో. పాలు ప్యాకెట్లు అయితే ఎప్పుడో చాలా రోజులు అయింది మానేసి. మొత్తం అయితే ఇక్కడ డైరీ నుంచి పాలు తీసుకొచ్చాను. ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ చూడండి మీగడ ఎలా వచ్చిందో. సో ఇలాగా ఇప్పుడు ఇది ఒకసారి కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టేసుకుంటా. ఇంకా టీ పెట్టాలి ఏదన్నా అన్నప్పుడు అప్పటికప్పుడు కొంచెంగా తీసుకొని వేడి చేసుకొని ఇంకా టీ అలా పెట్టేసుకుంటాను. ఇలా ఒకసారి బాగా వేడి చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను. నెక్స్ట్ ఇక మటన్ ప్రిపరేషన్ చేస్తాను. ఇంకా ఇప్పుడైతే మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా ప్రాసెస్ నడుస్తుంది కర్రీ ప్రిపరేషను. అండ్ ఫ్రెండ్స్ ఇగో
మటన్ కర్రీ కాంబినేషన్గా అయితే రొట్టెలు ప్రిపేర్ చేస్తున్నాను. మొన్న ఒక పద్ధతిలో రొట్టెలు చేయడం నేర్పించాను కదా, ఇవాళ ఇంకొక పద్ధతి అన్నమాట. మొన్న అయితే జస్ట్ దీని మీద ఇట్లా పెట్టి చూపించాను. బట్ ఇప్పుడు ఇగో పైన ఇంకో కవర్ కూడా, అంటే ఫస్ట్ చేయడానికి రాని వాళ్ళు పైన ఇంకో కవర్ పెట్టి కొంచెం ఇట్లా ఆయిల్ అప్లై చేసుకొని ఈ కవర్తోని ఇలా చేసుకుంటే పిండి మనకు చేతికి అంటకుండా ఉంటుంది, రొట్టె బాగా నీట్గా వస్తుంది అన్నమాట. సో ఇదొక రాని వాళ్ళకి ఇంకా 2-3 రకాలు ఉంటాయి. పిండిని చేతితో అలా కొట్టడము ఇదొక రకము, ఒక్కొక్కసారి ఒక్కో రకంలో. మటన్ కర్రీ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి, ఒకటి చూపిస్తాను. మా కుక్కర్కి హ్యాండిల్ లేదు యాక్చువల్గా. ఇక్కడ చూడండి, ఇది దీంతోనే మ్యాక్సిమం ఎన్ని ఇయర్స్ అంటే ఒక 5-6 ఇయర్స్ నుంచి ఇట్లనే మేనేజ్ చేస్తూ వస్తున్నాను అనమాట. నిజంగా చెప్పాలంటే కుక్కర్ తీసుకోవాలని ఎప్పటి నుంచే అనుకుంటున్నాను. బట్ ఈ హ్యాండిల్ పోయింది అంతే. ఇప్పుడు ఈ హ్యాండిల్ పెట్టించుకోవచ్చు, కానీ ఎన్నిసార్లు పెట్టించినా ఉండట్లేదు అది. ఇప్పుడు బడ్జెట్ అంతా లో ఉందని చెప్పేసి ఏదో అలా అన్ని కాంప్రమైజ్ అనుకుంటూ వెళ్ళదీస్తున్నాను. యాక్చువల్గా మంచి ఇంట్లోకి అయితే మంచిగా వంట చేయడానికి కుక్కర్లు అలాంటివి ఆల్మోస్ట్ నేను ఎక్కువ ఏమి తీసుకోను, ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవుతూ ఉంటాను. కుక్కర్లు తీసుకోవాలి, ఇంకా చేసేవి తీసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. బడ్జెట్ ఉంటే అన్నీ చేయొచ్చు. సో ఇక ఎందుకు ఏదో అడ్జస్ట్ అవ్వకుంటూ దాంతోనే అలా కాలం వెళ్ళదీస్తున్నాను. ఇక మొత్తానికైతే మటన్ కర్రీ అయిపోయింది, రైస్ కూడా అయిపోయింది. ఇక రొట్టెలు ప్రిపరేషన్ అయిపోతుంది ఆల్మోస్ట్. వేడి అయితే మామూలుగా లేదు, ఫుల్ ఉక్కపోతూ ఉంది. సో బయట ఎండ వేడి, ఈ స్టవ్ దగ్గర వేడి, అసలు టూ మచ్గా ఉంది మొత్తానికి. చూస్తున్నారు కదా, ఇక రొట్టె అయితే ఇలా ప్రిపరేషన్ చేసేస్తున్నాను. ఇలా అయితే ఈజీ. ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈ ప్రాసెస్ చాలా ఈజీ అన్నమాట. చూస్తున్నారు కదా, ఫస్ట్ కొంచెం మందంగా చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఇలా పలుచగా చేసుకుంటూ సైజ్ పెంచుకుంటూ చేసుకుంటూ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది అంతే. సో నేనైతే ఒక 2-3 ప్రాసెస్లో చేస్తానని చెప్పాను కదా. సో ఇదొక ప్రాసెస్ అన్నమాట. చూస్తున్నారా, కవర్కి కొంచెం జస్ట్ 1 డ్రాప్ ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది, చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు ఎంత పలుచగా ఉందో రొట్టె. మనం బయట కొనుక్కున్న రొట్టెలకి ఈ రొట్టెలకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. నేను చేస్తాను అంటున్నాను, మీరు చేస్తాను అనుకోకండి, ఎందుకంటే నాకైతే ప్రాక్టీస్ అయిపోయింది కాబట్టి. మీకైతే చేయి వేడి కాలుతుంది. మరి ఇది మొత్తానికి ఆల్రెడీ ఒక రొట్టె చేసేసాను నేను. ఇదిగో ఒక రొట్టె అయిపోయింది, ఇంత పెద్ద సైజు. చూస్తున్నారు కదా, మ్యాక్సిమం ఈ ప్లేట్ అంతా కొంచెం పెద్దదిగానే ఉంది, చిన్నగా ఏం లేదు. సో ఇలాగ పల్చగా కొంచెం ఇక స్టార్టింగ్ నుంచి ఇలా అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా నేనన్నా అటో ఇటో ఇంకొంచెం మందగా చేస్తాను. కానీ మా చెల్లె, మా ఇంట్లో వాళ్ళు ఇంకా అందరూ చాలా ఇంకా పల్చగా చేస్తారు, పేపర్ లాగా చేస్తారు. అలాగా ఒక్కొక్కరు 3-4 రొట్టెలు తినచ్చు, అంత బాగుంటాయి. ఇంకా వేడి మీద అప్పటికప్పుడు తినాలి, ఇంకా సూపర్గా ఉంటుంది. చల్లన్న తర్వాత కంటే వేడి మీద తింటే బాగుంటుంది అట్లా. ఇదైతే ఇప్పుడు నేను ఎలా తీసి వేస్తానో చూడండి. జస్ట్ వాటర్ అప్లై చేసుకొని చేతికి మెల్లిగా పేపర్ తీసేసుకోవడం ఉంటాయి, సింపుల్ ఇంతే. మళ్ళీ 1 డ్రాప్ జస్ట్ ఆయిల్ ఇంతే అప్లై చేసేసుకొని కవర్కి అంతా మళ్ళీ ఇంకొంచెం పిండి ముద్ద తీసుకొని చేసేసుకోవడం ఇంతే. రొట్టె చేసుకునే సైజుని బట్టి పిండి ముద్ద తీసుకోవాలండి. చేయడం ఈజీ ఉంది, కానీ వేడి అయితే అమౌంట్ టూ మచ్గా ఉంది. మా దగ్గర అయితే ఫుల్ ఉక్కపోతుంది. మరి మీ దగ్గర ఎట్లుందో కామెంట్ చేయండి. ఎటు వేసినావు? బెంగళూరు పోయినా? హ్యాపీయా? బెంగళూరు, మంగళూరు, చిక్మంగళూరు పోయినా బెట. మంచి కూర్చోను. ఏమేమి తీసుకొచ్చి ఇట్రా 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 ఇగో ఇట్రా. ఏమేమి ఎక్కడెక్కడ తిరిగినావు? 10 రోజులు చిక్మంగళూరా? అక్కడ అక్కడంతా చిక్కు ఉన్నాయని చిక్కు గణపతి పెట్టిరా. ఇంకా ఇంకా ధర్మశాల, ఇంకా అదే అది పోలే. ఇషా ఫౌండేషన్ పోలే. ఏం పేరు దాని పేరు? దాన్ని ఫ్యామిలీ వేరుంటాయి. తన్వి తినేసింది, ఆడుకుంటుంది. రొట్టె తింటావా తన్వి? లక్కీ కూడా తిని పడుకుంది, తింటుంది. ఇక్కడ
పెట్టేసిందా? నిజం చెప్పు, మక్క రొట్టె తిన్నాను. ఏం రొట్టె తింటావు నువ్వు? మక్క రొట్టెనా గోధుమ రొట్టెనా? గోధుమ రొట్టె ఇప్పుడు చేసే ఓపిక లేదు. ఇడ్లీ తింటావా దోశ తింటావా? గోధుమ రొట్టె దోశ వేసుకుంటూ తింటారు. ఇంకా నేను కూడా మక్క రొట్టె విత్ మటన్ కర్రీ తింటూ ఉన్నాను. సో అండ్ ఫ్రెండ్స్ చూసారు కదా, మొత్తానికి అయితే ఇంకా వంటలన్నీ ప్రిపరేషన్ అయిపోయినాయి. ఇవాళ అయితే నా వంటలన్నీ చూసేసారు కదా ఆల్రెడీ. సో షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను కదా, మక్క రొట్టెలు అండ్ మటన్ కర్రీ రైస్ అన్నమాట. సో ఇది ఇంకా మొత్తానికి చెప్పాను, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. అండ్ కొంతమంది లాస్ట్ వీడియోలో అడిగారు కదా, అక్క ఎప్పుడు చికెన్ మటనే తింటారా? సో తలకాయ కూర కానీ బోటి కర్రీ కానీ ఇవన్నీ తినచ్చు కదా అని చెప్పేసి. యాక్చువల్లీ అయితే నాకు తలకాయ కూర అంటే అస్సలు నచ్చదు, నేను తినను, తలకాయ కూర నాకు నచ్చదు అని చెప్పేసి ఇంకా నా కోసం మా ఇంట్లో మా వారు కూడా తీసుకురారు చాలా వరకు. అందుకనే ఎక్కువ ఇవే మటను, చికెను, కీమా అండ్ ఫిష్ ఇవే ఉంటాయి ఆల్మోస్ట్. అయితే ఎగ్స్ ఇలాంటివి అన్నమాట. ఇంకా తలకాయ బోటి అయితే కొంచెం తక్కువనే. ఇది తినొచ్చేసి మా మనవరాలండి. సో మొత్తానికి అందరం తినేసి కూర్చున్నాము. ఈ రీసెంట్గా మా మనవరాలు బెంగళూరుకి వెళ్ళిందని చెప్తే ఇక బెంగళూరు విశేషాలు అన్నీ చెప్తా ఉంది. అండ్ ఇంకా తిన్న తర్వాత ఇంకా కొంచెం క్లైమేట్ కూడా చల్లగా అయింది, ఎండ కూడా లేదు, కొంచెం వెదర్ అయితే కూల్ అయిపోయింది. ఇంకా అప్పుడు ఇంకా మా అమ్మాయి అయితే ఇంటికి వెళ్తుండు. ఇంకా ఉంచుకోవచ్చు కదా రైతా అని చెప్తే ఇంకా అత్తమ్మ ఒక్కతే ఉంటుంది ఇంటి దగ్గర, అంటే మా మామ కూడా వెళ్ళిపోతుండే. ఇంకా మా అత్త మామ బాగోగులన్నీ మేమే చూసుకుంటాం, ప్రతిదీ ఒక్కటి. ఇంకా ఒక ఇల్లు రెంట్ తప్ప ప్రతిదీ అన్నీ ఇంకా మేమే పంపించి ఇక్కడ నుంచి అన్నీ ఇంకా మెడిసిన్స్ కానీ ఫుడ్కి సంబంధించిన అన్నీ ప్రతిదీ ఇంకా అన్నీ మంచి చెడులు చూసుకోవాల్సిన బాధ్యత మాదే అన్నమాట. ఇంకా ముందు ముందు అయితే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి నా మీద. ఇదొకటి లక్కీ పాపనే కాదు, ఇవన్నీ ఇంకా అవన్నీ ఊహించుకోవడానికి భయంకరంగా ఉన్నాయి. సో అది అందుకనే టైం వచ్చినప్పుడు ఆలోచిద్దామని చెప్పేసి నేను కూడా ఎక్కువ ఏమీ ఆలోచించను. ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.